నమస్కారం. 2026 భారత వ్యవసాయానికి ఇది ఒక కీలకమైన సంవత్సరం కాబోతోంది. ఒకవైపేమో ప్రకృతి సవాళ్లు విసురుతోంది, మరోవైపు టెక్నాలజీ కొత్త దారులు చూపిస్తోంది. ఈరోజు మనం ఈ రెండు శక్తుల మధ్య మన వ్యవసాయ రంగం భవిష్యత్తు ఎలా ఉండబోతోందో లోతుగా పరిశీలిద్దాం. సరే, మనం ఈరోజు 5 ముఖ్యమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా, బయటనుంచి వస్తున్న సమస్యలు అంటే ఈ వ్యవస్థని ఇబ్బంది పెడుతున్న అంశాలేంటో చూద్దాం. ఆ తర్వాత మన దేశంలోనే పుట్టుకొస్తున్న అద్భుతమైన పరిష్కారాలు అంటే టెక్నాలజీ విప్లవాల గురించి తెలుసుకుందాం. మొదటిది, ఇదే చాలా ముఖ్యమైంది. వ్యవసాయంలో రిస్క్ అంటే మనకు గుర్తొచ్చేది మారిపోయింది. ఒకప్పుడు మనం భయపడిందానికి, ఇప్పుడు భయపడాల్సిందానికి అసలు సంబంధమే లేదు. పాత లెక్కలన్నీ ఇప్పుడు పనికిరావన్నమాట. చూడండి, మనందరికీ తెలుసు, ఒకప్పుడు రైతుకి అతిపెద్ద భయం ఏంటంటే ఋతుపవనాలు సరిగ్గా వస్తాయా రావా అని. కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. అసలైన ముప్పు ఋతుపవనాల నుంచి కాదు, వాటికంటే ముందు వచ్చే ప్రీ మాన్సూన్ నుంచి వస్తోంది. అవును, ఆ మార్చి-ఏప్రిల్ నెలలే ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఈ మార్పు వల్ల జరిగిన నష్టం ఏ స్థాయిలో ఉందో ఈ నంబర్ చూస్తే అర్థమవుతుంది. 6,27,000 హెక్టార్లు. ఆలోచించండి, కోతకు సిద్ధంగా చేతికి రాబోతున్న పంట అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల 13 రాష్ట్రాల్లో దెబ్బతింది. ఇది నిజంగా ఊహించలేని దెబ్బ. అయితే ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిపోవట్లేదు. దీని వెనుక స్పష్టమైన వాతావరణ కారణాలున్నాయి. ఒకవైపు పశ్చిమ కల్లోలాలు, మరోవైపు పెరుగుతున్న వేసవి వేడి, దీనికి తోడు అరేబియా సముద్రం నుంచొచ్చే అధిక తేమ, ఇవన్నీ కలిసి సరిగ్గా పంట చేతికొచ్చే టైంలో ఒక పెను విపత్తుని సృష్టిస్తున్నాయన్నమాట. సరే, ఈ వాతావరణ మార్పు అనేది ఇక్కడతో ఆగలేదు. ఇది నేరుగా ప్రభుత్వ విధానాల మీద ప్రభావం చూపింది. ఈ ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాని ఆ నిర్ణయం ఊహించని సమస్యలకు దారితీసింది. రైతులను ఆదుకోవాలి, ఇది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే వానలకు దెబ్బతిన్న గోధుమల విషయంలో క్వాలిటీ నిబంధనలను బాగా సడలించారు. మంచి ఆలోచనే. కాని దీనివల్ల ఏమైందంటే మార్కెట్లకు ఒక్కసారిగా ధాన్యం పోటెత్తింది. దీంతో మొత్తం లాజిస్టిక్స్ అంటే సరఫరా వ్యవస్థే కుప్పకూలిపోయింది. అంటే రైతుల్ని ఆదుకోవడం కోసం తీసుకున్న ఈ నిర్ణయం చాలా అవసరం, కాదన్లేం. కాని దానివల్ల వచ్చిన తాకిడిని తట్టుకునేంత శక్తి మన సిస్టంకి లేకపోయింది. అదే అసలు సమస్య. ఈ లాజిస్టిక్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి పంజాబ్లో జరిగిన ఒక విషయం చూస్తే చాలు. కొనుగోలు చేసిన గోధుమల్లో కేవలం 4.5% మాత్రమే అక్కడి నుంచి తరలించగలిగారు. అంటే మిగతా 95% పైగా ధాన్యం ఎక్కడికక్కడ బయటే పేరుకుపోయిందనమాట. ఇప్పుడు చూడండి, మన దేశంలోనే ఇన్ని సమస్యలుంటే వీటికి తోడు ప్రపంచ రాజకీయాలు మన వ్యవసాయ రంగాన్ని ఒకేసారి 2 వైపుల నుంచి దెబ్బతీస్తున్నాయి. దీన్ని డబుల్ దెబ్బ అనొచ్చు. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి, మరోవైపు రావాల్సిన ఆదాయం ఆగిపోతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న గొడవల వల్ల మనం దిగుమతి చేసుకునే ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అదే టైంలో మనం పండించిన పంటలను విదేశాలకు పంపే ఎగుమతులు కూడా ఆగిపోయాయి. అంటే ఇటూ నష్టం, అటూ నష్టం. ఉదాహరణకు యూరియా, డిఏపి లాంటి ఎరువుల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ఈ భారం రైతుల మీద పడకుండా ఆపడానికి ప్రభుత్వం ఏకంగా 41,534 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వాల్సి వచ్చింది. ఆలోచించండి, ఎంత పెద్ద మొత్తమో. ఇక ఎగుమతుల విషయానికొస్తే ద్రాక్ష, మామిడి పల్ప్ లాంటివి త్వరగా పాడైపోతాయి కదా. అలాంటి వస్తువులతో నిండిన దాదాపు 800 నుంచి 1000 కంటైనర్లు పోర్టుల్లోనే చిక్కుకుపోయాయి. ఇక ఎగుమతిదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం సమస్యల గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ సవాళ్ల మధ్యలోనే ఒక అద్భుతమైన అవకాశం పుట్టుకొస్తోంది. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ప్రభుత్వ సబ్సిడీల మీద ఆధారపడటం నుంచి పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే దిశగా మన వ్యవసాయం అడుగులు వేస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ డీల్. దిగ్గజ సంస్థ అమెజాన్ మన వరి రైతులతో ఏకంగా $30 మిలియన్ ఒప్పందం చేసుకుంది. ఎందుకో తెలుసా? కార్బన్ క్రెడిట్స్ కొనడానికి. ఇది వ్యవసాయ ఫైనాన్స్లోనే ఒక కొత్త అధ్యాయమని చెప్పాలి. ఇదెలా పనిచేస్తుందంటే
ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రాయింగ్ అనే ఒక కొత్త పద్ధతిని వాడమని రైతులను ప్రోత్సహిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే వరి పొలానికి ఎప్పుడూ నీళ్లు పెట్టకుండా కొంతసేపు ఆరనిచ్చి మళ్లీ తడపడం. దీనివల్ల వాతావరణానికి హాని చేసే మీథేన్ వాయువు ఉత్పత్తి ఏకంగా 48% వరకు తగ్గుతుంది. సో దీనివల్ల రైతులకేం లాభం? వాళ్లకు తమ పంటతో పాటు మరో కొత్త ఆదాయం వస్తోంది. అదే కార్బన్ ఫార్మింగ్. అంటే వాతావరణాన్ని కాపాడినందుకు డబ్బులన్మాట. ఈ డబ్బులు ఎక్కడ్నుంచొస్తాయంటే తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలనుకునే అమెజాన్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీల నుంచి. ఇక చివరిగా మనం మాట్లాడుకోబోయేది అసలైన టెక్నాలజీ విప్లవం గురించి. భారత వ్యవసాయ రంగానికి ఒక బలమైన డిజిటల్ పునాది, అంటే ఒక టెక్నాలజికల్ బ్యాక్బోన్ చాలా వేగంగా సిద్ధమవుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రిస్టాక్ వ్యవస్థ ఇప్పటికే 9.17 కోట్ల మంది రైతులకు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీనిచ్చింది. ఇది ప్రతి రైతుకి ఒక డిజిటల్ ఆధార్ కార్డ్ లాంటిదన్నమాట. అసలీ అగ్రిస్టాక్ వల్ల ఏం జరుగుతుంది? దీని శక్తి ఏంటంటే భూమి రికార్డులను, పంట వివరాలను ఒకేచోట కలుపుతుంది. సబ్సిడీ డబ్బులు నేరుగా రైతు ఖాతాలోకి వెళ్తాయి. లోన్లు తీసుకోవడం తేలికవుతుంది. అంటే మొత్తం వ్యవస్థలో పారదర్శకత, వేగం పెరుగుతాయి. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే ఒకవైపు వాతావరణ మార్పులు, ప్రపంచ రాజకీయాలు మనల్ని భయపెడుతున్నా, మరోవైపు కార్బన్ మార్కెట్లు, డిజిటల్ ఐడియాల లాంటి కొత్త ఆయుధాలు మనకు ధైర్యాన్నిస్తున్నాయి. భారత రైతు భవిష్యత్తుకపై కేవలం అదృష్టం మీద ఆడే జూదం కాదు, అది డేటా మరియు టెక్నాలజీని ఎవరు ఎంత బాగా వాడుకుంటే వారిదే విజయం అన్నట్టుగా మారబోతుంది. వాతావరణం మారుతోంది, మార్కెట్లు మారుతున్నాయి. మరి ఈ మార్పులకు అనుగుణంగా మన వ్యవసాయ పద్ధతులను మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం మీదే మన దేశ వ్యవసాయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.